ఈజీగా చాలా అందంగా పేపర్ క్రాఫ్ట్‌ను ఉపయోగించి మనమైతే ఇలా ఫ్లవర్ పాట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇలా ఇది ఎలిఫెంటు టెంప్లేట్‌ని యూజ్ చేసి ఎంత అందంగా మనమైతే పాట్స్ అయితే తయారు చేసుకోవచ్చో, ఇలా లోపల సైడు మనకి డెకరేటబుల్‌గా కూడా పెట్టుకోవచ్చనమాట. ఇంత అందంగా లక్కీ ప్లాంట్స్ ఇలాంటివి పెట్టుకొని సూపర్‌గా అయితే చేసుకోవచ్చు. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా? ఈ టెంప్లెట్స్ మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా దొరుకుతాయండి. మనం ప్రింట్ తీసుకోవచ్చనమాట. మీకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ ఇమేజ్ అయితే తీసుకొని, ఈ విధంగా కార్డ్ బోర్డ్ మీద ఇమేజ్ అయితే డ్రా చేసుకోవాలనమాట ఫస్టు. సో, ఈ విధంగా ఇమేజ్ డ్రా చేసుకొని, దీన్ని ఒక మంచి షార్ప్ నైఫ్‌లు ఉంటాయి కదండీ! ఇవి కటింగ్ నైఫ్‌లు అవి తీసుకొని, ఈ విధంగా కట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మొత్తం ఎడ్జ్ చాలా జాగ్రత్తగా ఈ కటింగ్‌లోనే ఉండిద్దండి మన పార్ట్ ఎంత అందంగా రావాలి అనేది. సో, ఈ కార్డ్ బోర్డ్ మీద దీన్నైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అసలు ఎంత ఈజీగా మనమే డిఫరెంట్ టెంప్లెట్స్‌ని ఉపయోగించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి. మంచిగా ఏ ప్లా ఏవైనా సరే లక్కీ ప్లాంట్స్ ఏవైనా సరే అలాంటివి మొత్తం మనమే పెట్టుకోవచ్చనమాట. ఎంత డెకరేటబుల్‌గా చేసుకోవచ్చంటే ఇవి చేయడం కూడా పెద్ద అంత ఏముండదండి. చాలా ఈజీ అండి. చూడండి ఎలిఫెంట్ ఎలా డ్రా చేసుకున్నామో ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. సో, మన పార్ట్ మేకింగ్ మొత్తం ఈ ఈ దీంట్లోనే ఉంటుందండి. ఈ ఈ టెంప్లేట్ ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అదే విధంగా మన పార్ట్ మీదైతే ఇమేజ్ వస్తుందనమాట. సో, ఇప్పుడేంటంటే ఇలా ఎందుకు లైన్స్ కొడుతున్నాము అంటే, ఇది మనం తయారు చేసే పార్ట్‌కి మనం లోపల సైడ్ అంటించాలి కాబట్టి దీనికి మనం గమ్ అయితే స్టిక్ చేయాలండి. గమ్ పెట్టి వాటిని స్టిక్ చేయాలి. సో, గమ్ము గట్టిగా అది స్టిక్కింగ్‌గా అతుక్కోవడానికి కొంచెం ఇలా లైన్స్ లాగా చాకుతో అయితే కట్ చేస్తున్నామనమాట. అలా లైన్స్ కొట్టినప్పుడు ఇప్పుడు మేము 2 ఎలిఫెంట్స్ అయితే తీసుకున్నాము. ఎదురెదురు ఆపోజిట్ అంటే ఫ్రంట్ వైపు నుంచున్న వాళ్ళకి ఫ్రంట్ కనిపించేలాగా, బ్యాక్ వైపు నుంచున్న వాళ్ళకి బ్యాక్ వైపు కూడా ఇమేజ్ కనిపించేలాగా పార్ట్‌కి 2 సైడ్స్ ఎలిఫెంట్స్ ఇమేజెస్ ఉండేలాగా 2 ఇమేజెస్ అయితే కట్ చేసుకున్నామన్నమాట. సో, ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా నైఫ్‌తో ఇలా స్ట్రెయిట్ లైన్స్ అయితే పెట్టేసుకున్నామన్నమాట మనము. అలానే ఈ రెండో దాని మీద కూడా ఇది ఎక్స్ట్రా ఒకవేళ పోతుందేమోనని ఎక్స్ట్రా ఒకటి డ్రా చేసుకొని సైడ్‌న ఉంచుకున్నామండి. అది సేఫ్ జోన్ కోసం అనమాట. సో, మనం తయారు చేసే పార్టు మెయిన్ అండర్ ఇది కాబట్టి సో, దానికి స్టిక్ చేసుకోవాలనమాట. నేను ఫెవికాల్ పెట్టి ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ఇమేజ్ మొత్తాన్ని ఇలా లోపల సైడ్ స్టిక్ చేసుకోవాలండి. 2 ఎలిఫెంట్స్‌ని ఈ విధంగా మొత్తం ఇలా గమ్ పెట్టేసుకొని, ఒకటి నేను ముందుగానే పెట్టేసేసాను. రెండోది మీకు ఎలా పెట్టానో చూపించడం కోసం ఈ విధంగా గమ్ అయితే మొత్తం పెట్టుకుంటున్నాననమాట. ఇవి చాలా ఈజీ అండి. మనమే ఇప్పుడు ఈ పార్ట్ మనం బయటికెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అడుగుతారనమాట. చాలా కాస్ట్ ఉంటుంది. కానీ మనమే ఓపికగా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పేపర్ క్రాఫ్ట్స్‌ని ఉపయోగించి మనమే మంచి ఈ ఇప్పుడు ఈ ఎలిఫెంట్ ప్లేస్‌లో మీరు ఏదైనా రోజ్ ఫ్లవర్ గానీ, ఏదైనా సరే ఇమేజ్ మీకు నచ్చిన టెంప్లేట్‌ని నెట్‌లో కాపీ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని ప్రింటౌట్ తీయించుకొని ఇలా కట్ చేసుకోవచ్చండి. చూడండి 2 ఎలిఫెంట్స్ అనమాట. ఆపోజిట్ పొజిషన్స్‌లో నేను ఇలా 2 అంటించేసుకున్నా అనమాట. సో, ఖచ్చితంగా అసలు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఏదైనా ఆయిల్ తీసుకోండి. మీరు కోకోనట్ గానీ, కుకింగ్ ఆయిల్ గానీ ఏదైనా ఆయిల్ తీసుకోండి. మస్ట్ అండ్ షుడ్‌గా ఆయిల్
వేస్తేనే పాట్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఈ ఆయిల్ వేయడం గాని మర్చిపోయారా, పాట్ పోయినట్టే. డెఫినెట్లీ 100% పాట్ పోయినట్టే అండి. అసలు ఈ పాట్ మేకింగ్‌లో ఇదే మెయిన్ రోల్ అనమాట. సో, ఈ ఆయిల్ ఈ విధంగా ఈ టబ్ మొత్తము ఇలా అప్లై చేసేసుకుందామండి. అసలు ఈ ఆయిల్ రాస్తేనే మనం పోసిన వైట్ సిమెంట్ మొత్తం పార్ట్ అయితే రిమూవ్ అవుతుంది. లేదంటే పార్ట్ అయితే అస్సలు రాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు పార్టు కొంచెం స్టిఫ్‌గా ఉండడానికి లోపల ఇంకోటి మనం పెట్టుకోవాలి కాబట్టి, ఒకటి అలా శాండ్ పోసి పెట్టేసుకున్నామనమాట. ఇప్పుడు మన మెయిన్ పార్ట్‌కి ఇప్పుడు పార్ట్‌కి కింద లెగ్స్ కావాలి కదండీ! సో, ఈ థర్మాకోల్‌తో 4 స్క్వేర్ లాగా బాక్సెస్ లాగా పీసెస్ నేను 4 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంకోటేంటంటే మనకి పార్ట్‌కి డ్రైన్ హోల్ ఉండాలి కదా! ఆ హోల్ కోసం ఇంకోటి మిడిల్‌లో ఒకటి పెట్టాననమాట. సో, 4 కార్నర్స్‌లో పార్ట్ లెగ్స్, మిడిల్ వచ్చేసి దాని డ్రైన్ హోల్ అనమాట. పోసేసి ఇలా మొత్తం శాండ్‌తో అవి థర్మాకోలు ఫిల్ అయ్యి నిండిందాక అంటే ఆ హైట్ ఎంతవరకు ఉందో థర్మాకోల్ మనం పెట్టిన థర్మాకోల్ అంత హైట్‌లో ఈ శాండ్‌తో అయితే ఈ విధంగా నింపుకోవాలనమాట. నింపుకొని శాండ్‌ని కొంచెం స్టిఫ్‌గా గట్టిగా అదమాలనమాట. చూడండి నా దగ్గర ఇది ఉంది. ఒక టూల్ అయితే ఉంది. ఆ టూల్‌తో నేనైతే ఈ విధంగా శాండ్‌నైతే గట్టిగా అదిమిపెడుతున్నాననమాట, స్పాంజ్ లాంటిది. సో, ఇప్పుడు నైఫ్‌తో నేను పెట్టిన ఆ థర్మాకోల్ లెగ్స్ కోసం పెట్టాం కదండీ! అవి చాలా స్మూత్‌గా అయితే బయటకైతే తీసేస్తున్నాననమాట. 4 లెగ్స్ తీసేస్తున్నాననమాట. చూడండి. ఈ విధంగా అయితే తీసేస్తున్నానండి మొత్తము. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంది మనం కూడా చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడిద్ది అనుకుంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి. చాలామంది ఈజీగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటది. కానీ ఐడియాస్ ఉండవన్నమాట. ఇది చాలా సింపుల్‌గా ఈజీ ఐడియాస్‌తో చేశామండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదొచ్చేసి వైట్ సిమెంట్ అనమాట. ఈ వైట్ సిమెంట్ ఇది ఎలా అంటే స్మూత్. దీంట్లో మీరు ఇది కలర్ అండి. నేను యెల్లో కలర్ వేసుకుంటున్నాను. పార్ట్ నాకు యెల్లోలాగా కనిపించాలి అని మీ ఇష్టం. మీకు పార్ట్ ఏ కలర్ కావాలంటే ఆ కలరు యాడ్ చేసుకోవచ్చు. లేదా వైట్ పార్టే కావాలనుకుంటే వైట్ పార్ట్ కూడా అలాగే పుట్టి అయితే అది సిమెంట్ అయితే వైట్ సిమెంట్ అయితే కలిపేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఇదేంటంటే స్మూత్ మన దోస బ్యాటర్ ఉంది కదా! సో, ఆ బ్యాటర్ లాగా స్మూత్ డగ్ లాగా అయితే కలిపేసుకోవాలండి. చాలా స్మూత్‌గా కలిపేసుకోవాలనమాట. వాటర్‌గా అయితే కలుపుకోవద్దు. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం అక్కడ లెగ్స్ తీసాం కదండీ! అవి థర్మాకోల్ తీసాం కదా! 4 స్క్వేర్ పీసెస్. దాంట్లో ఈ వైట్ సిమెంట్ అయితే ఇలా కార్నర్స్‌లో అయితే నింపేస్తున్నా అనమాట. అది చేత్తో పొయ్యలేం కాబట్టి ఇది ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాస్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. సో, ఆ కార్నర్స్‌లో అయితే ఈ విధంగా ఫిల్ చేశాననమాట హోల్స్‌ని. ఇప్పుడు ఆ ఫిల్ చేసినవే మనకి పార్ట్‌కి అండర్ వచ్చే లెగ్స్ అనమాట అవి. సో, ఈ విధంగా అయితే నీట్‌గా అయితే వేసేసుకున్నాను మొత్తం. సో, అదే విధంగా ఇక మిగతాది కూడా మొత్తం ఈ విధంగా పైన ఒక లేయర్ అయితే ఫిల్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఫిల్ చేసేసుకుందామనమాట. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా సింపుల్‌గా అర్థమైపోతదండి. స్కిప్ చేశారా ఖచ్చితంగా ఒక పాయింట్ మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎక్కడ ఏం ఉపయోగిస్తున్నాము అనేది అర్థం అవ్వాలి కదండీ! ఎలా పోస్తున్నాము మనము, ఈ వైట్ సిమెంట్, ఈ లెగ్స్, డ్రైన్ హోల్స్ ఎలా పెడుతున్నాము ఏంటి అనేది కేర్‌ఫుల్‌గా చూస్తేనే మనకి ఈజీగా పార్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి పార్టు అనేది ఎలా తయారు చేస్తున్నాము అనేది మనకైతే ఒక ఐడియా వస్తుందనమాట. ఇలా ఎందుకు ట్యాప్ చేస్తున్నామంటే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా
నీట్‌గా పార్ట్ రావడానికి ఎయిర్ బబుల్స్ ఉన్నాయి. ఇలా మనం ట్యాప్ చేయలేదు అంటే ఎయిర్ బబుల్స్ వస్తాయండి. ఎందుకంటే పార్ట్ ఆరిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఏంటాయి హోల్స్‌లాగా కనపడతాయన్నమాట మనకి. అలా ఏమీ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక పార్ట్‌లో మనం శాండ్ ఇలా పోసుకొని పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే మనం పార్ట్ మధ్యలో హోల్ రావాలి కదా! మనకు పార్ట్ ఒక సైజులో రావాలి కదా! దానికోసం అనమాట. ఇలా శాండ్ ఏంటంటే బరువు కోసం పెట్టుకున్నామనమాట. ఇప్పుడు ఈ సైడ్‌లు గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాపు ఈ రిమైనింగు వైట్ సిమెంట్ మొత్తము ఫిల్ చేసేసుకుందామండి. ఈ విధంగా ఫిల్ చేసేసుకుందామనమాట. సో, ఇవి తయారు చేసుకోవటం ఇంట్రెస్ట్ ఉంటే చాలా చాలా ఈజీ అండి. ఈ టెంప్లెట్స్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని అవి టెంప్లెట్స్ లాగా మనం కట్ చేసుకొని ఇమేజెస్ అయితే సూపర్‌గా వెల్కమ్ నమస్కారం పెడుతూ వెల్కమ్ ఉంటుంది కదా! అలా కూడా పార్ట్స్ తయారు చేసుకోవచ్చండి మనము. ఆ ఇమేజెస్ కూడా. సో, ఈ విధంగా 24 అవర్స్ నేను ఎండలో అయితే ఎండబెట్టానండి. ఇఫ్ ఇన్ కేస్ ఎండ లేదు, వాన పడుతుంది అనుకో, నో ప్రాబ్లమ్ అండి. అది ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతుంది. అస్సలు ఎండే ఉండాల్సిన అవసరం ఏం లేదు. కాపోతే ఒక 24 అవర్స్ దీన్ని లీవ్ చేయాలన్నమాట. సో, ఇంకా ఇది పార్ట్ అయితే ఎండిపోయింది కదా! సో, ఈ శాండ్ అంతా వేరే దాంట్లోకి రిమూవ్ చేసేసుకుంటున్నాము. ఆహ్, చూడండి ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చనమాట. ఇది పైన ప్లాస్టిక్ డబ్బా ఇది చాలా ఈజీగా ఊడొచ్చేసిద్ది. చాలా స్మూత్‌గా వచ్చేసిద్దనమాట. దీనివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. సో, ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి మనకు పార్ట్ అయితే. సో, ఇప్పుడు మనకి ఈ పార్టు ఈ అండర్ పార్ట్ ఊడి రావాలి అంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదండీ! ఆ ఆయిల్ ఈజీగా ఇలా హాట్ వాటర్ అండి ఇవి. హాట్ వాటర్ పోస్తే ఆ ఆయిల్ ఏంటంటే బాగా మంచిగా కరిగినట్టుగా వచ్చేసి పార్ట్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయిద్దండి. చాలా ఇలా 4 కార్నర్స్ మొత్తం ఇలా హాట్ వాటర్‌తో అయితే మొత్తం దీన్ని తడుపుకోవాలండి. తడుపుకుంటే పార్ట్ చాలా చాలా ఈజీగా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేసిద్దనమాట. సో, ఈ విధంగా హాట్ వాటర్‌తో అయితే మొత్తం నేను తడిపేస్తున్నానండి ఇప్పుడు. సో, చూసారా మనకి ఎంత ఈజీగా పార్ట్ అయితే ఊడొచ్చేసిందో. పార్ట్ మనం తీసిన తర్వాత టబ్ నుండి రిమూవ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఇలా నార్మల్ వాటర్‌లో నానబెట్టి ఈ విధంగా ఎండలో 1 అవర్ అయితే ఆరబెట్టుకోవాలండి మనం. అప్పుడేంటంటే మంచి స్ట్రాంగ్‌గా తయారైద్దనమాట పార్టు. సో, దానికోసం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నా మూడ్ చేంజ్ అయిపోయింది. సో, దీనికైతే నేను పార్ట్‌నైతే నేను మళ్ళీ వైట్ ఒక కోటింగ్ ఏసుకోవాలి అనుకుంటున్నాను. దీని కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. సో, ఈ విధంగా వైలెట్ కలర్ వేసేసుకొని దానిపైన ఈ విధంగా యెల్లో బోర్డర్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎలిఫెంట్ నేను ఒక పాయింట్ అనుకున్నాను. నాకు ఎలిఫెంట్ గోల్డ్ కలర్‌లో కావాలి. సో, గోల్డ్ కలర్ కావాలంటే దానికి తగ్గ కలర్ కాంబినేషన్ కావాలి అని చెప్పి నేను మళ్ళీ కలర్స్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా పైన మంచి గోల్డ్ కలర్ అంటే దానికి పార్ట్‌కి ఇక కలర్స్ అనేది మీ చాయిస్ అండి. కలర్స్ ఎవ్వరిష్టం వాళ్ళదనమాట. ఎవ్వరికి నచ్చిన కలర్స్ అయితే వాళ్ళు వేసుకోవచ్చు. అది చాయిస్. సో, నాకైతే నేను తీసుకున్న ఎలిఫెంట్ టెంప్లెట్ నాకు గోల్డ్ కలర్‌లో కావాలి అని నేను అనుకుంటున్నాను. సో, దానికోసం నేనైతే కలర్స్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి మొత్తము. చూసారా మన డ్రైన్ హోల్ ఎంత మంచిగా కనపడుతుందో. సో, ఈ విధంగా అయితే నేనైతే మొత్తానికి పెయింట్ అయితే వేసేసుకుంటున్నానండి.
ఈ పెయింట్ కూడా మనకి ఒక 1 అవర్‌లో 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా టైం ఎక్కువ పట్టదండి. హాఫ్ అన్ అవర్‌లో వేస్తూ ఉండంగానే మంచిగా ఎండుంటే ఆరిపోతుంది. చాలా ఈజీగా ఆరిపోతుందనమాట. సో, ఫైనల్‌గా నా పార్టయితే అవుట్‌లుక్ ఇలా వచ్చేసిందండి. ఎలిఫెంట్ కూడా ఎంత బాగొచ్చేసిందో. నేనింకేంటంటే దీనికి పార్ట్‌కి ఆహ్, హ్మ్, ట్రీ కూడా పెట్టేద్దాం, ప్లాంట్ కూడా పెట్టేద్దాము అని చెప్పి నేను రబ్బర్ ప్లాంట్ అయితే తీసుకొచ్చుకున్నానండి దీనికోసం. హోల్‌లో మనం పోసిన వాటర్ మొత్తము పోకుండా నేను ఒక చిన్న స్టోన్ అయితే పెట్టాను అక్కడ. సో, పెట్టేసి నేనిక్కడ రబ్బర్ ప్లాంట్ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఇంక మీరు ఏ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చనమాట. ఇవేంటంటే ఈ రబ్బర్ ప్లాంట్స్ ఇవి కూడా లక్కీ ప్లాంట్సేనండి. మంచిగుంటాయి డెకరేషన్ పార్ట్ కింద. సో, ఇవి గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా చాలా అందంగా బావుంటాయన్నమాట. సో, నేను ఆ పర్పస్‌లో ఇప్పుడు మనకి ఎలిఫెంట్ అంటే వెల్కమ్ సింబల్‌గా బాగా అనిపిస్తుంది గదండీ! సో, దానికోసం నేనిలా నా రిక్వైర్‌లో నేను తీసుకొచ్చాను అనమాట. సో, ఫైనల్‌గా నేను ప్లాంట్ అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అసలు మనం ప్లాంట్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం మంచిగా, నీట్‌గా, కొంచెం డెకరేటివ్ పార్ట్‌గా పెట్టుకుంటే అసలు లుకింగ్ గూడా సూపర్ ఉంటుందండి. చూడండి, గోల్డ్ కలర్ ఎలిఫెంట్ లాగా పెట్టాను కదా! ఎంత బాగొచ్చిందో ఇమేజ్ అయితే అసలు. మ్యాక్సిమం అసలు మనం ఏ పేపర్ క్రాఫ్ట్‌తో అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటామో దాని కటింగ్‌లోనే ఉంటదండి అంతా, ఇమేజ్ అంతా. సో, చూడండి ఇక్కడ 2 అయితే ఎక్స్ట్రా ఆకుల్లాగా కింద మరీ అనిపిస్తున్నాయి. సో, అందుకని నేను వాటిని రిమూవ్ చేశాను. ఆ చెట్టు నుండి మిల్క్ చూడండి ఎలా కారుతుందో అసలు. హ్మ్. సో, ఇలా అయితే పాట్ అయితే పెట్టేసుకొని దీనికి కొంచెం డెకరేటివ్ పార్ట్ కింద నేను కలర్ స్టోన్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి. మీ చాయిస్ ప్లాంట్ పెట్టుకోవడం అనేది. ఇంకా కొద్దిగా మనం ప్లాంట్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట కంపల్సరీగా. ఎందుకంటే న్యూ సాయిల్ వేస్తాం కదా! సో, మొక్కకి. సో, ఫైనల్‌గా నా ప్లాంట్ అయితే పాట్ రెడీ అయింది. ఇలా నేను గుమ్మం ముందు పెట్టుకున్నానండి. మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చెయ్యండి. ఈ పాట్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? లేదా? ఐడియా ఎలా ఉంది అనేది చెప్పండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.